బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్సీ, ఎస్ఎస్సీలో ట్రేడింగ్ కార్యకలాపాలు నేడు మూతపడి ఉంటాయి. ఇక ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లో ఈ రోజు ఎటువంటి కార్యకలాపాలు ఉండవు. రేపు యథాతథంగా స్టాక్ మార్కెట్లో కార్యకలాపాలు కొనసాగిస్తాయి. బంగారు తాకట్టుపై తీసుకునే రుణాలను నెలవారీ వాయిదా ఈఎంఐలలో చెల్లించే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. ఈ రుణాలు తీసుకోవాలంటే బ్యాంకుల నుంచి 1,00,000 ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు క్రెడిట్ స్కోర్, నెలవారీ ఆదాయం ఇతరత్ర అన్నిటినీ పరిశీలించిన తర్వాతే అవి రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే ఇలాంటి చిక్కులు లేకుండా మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు బంగారం తాకట్టుపై తీసుకునే రుణాలకు వడ్డీని మాత్రం నెల నెలా చెల్లిస్తే సరిపోతుంది. అది కూడా తప్పనిసరేం కాదు. రుణ కాల పరిమితి ముగిసే నాటికి అసలు వడ్డీని ఒకేసారి చెల్లించి కూడా తనఖా బంగారాన్ని విడిపించుకోవచ్చు. కానీ కొందరు రుణగ్రహీతలు తీసుకున్న అప్పును మొత్తం ఒకేసారి చెల్లించడం భారమై తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఇలా ఈ రుణాన్ని ఒకేసారి తీర్చలేని వారికి ఈ విధానం మేలు చేస్తుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే గృహ, వాహన, వ్యక్తిగత రుణాల్లాగే బంగారు తాకట్టు పెట్టి తీసుకున్నప్పుడు అప్పును కూడా అసలు వడ్డీ కలిపి నెలవారీ వాయిదా పద్ధతుల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు యోచిస్తున్నాయి. అలాగే బంగారం తాకట్టుపై టర్మ్ లోన్ మంజూరు ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసిందే. పసిడి రుణాల మంజూరులో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అనుసరిస్తున్న అనుచిత విధానాలపై ఈ ఏడాది సెప్టెంబర్ 30న భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రుణాల సోర్సింగ్, తాకట్టు బంగారం విలువ మదింపు, తనిఖీ ప్రక్రియ, పర్యవేక్షణ, బంగారం వేలం, లోన్ టు వాల్యూ రేషియో, రిస్క్ వెయిటేజ్ అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. అంతేకాదు రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారంపైనే ఆధారపడకుండా వారి తిరిగి చెల్లింపుల సామర్థ్యాన్ని పరిశీలించాలని రుణదాతలను ఆర్బీఐ ఆదేశించింది. పాక్షిక చెల్లింపులపై రుణ కాల పరిమితి రెన్యువల్ ను ఆర్బీఐ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే తాము బంగారం తనఖా రుణాలకు నిర్దేశిత గడువుతో కూడిన ఈఎంఐ ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నామని సీనియర్ బ్యాంకింగ్ అధికారి పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. పాలనా సౌలభ్యం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి, మౌలిక సదుపాయాలు ఇందుకు కలిసి వస్తున్నాయని రియల్ ఎస్టేట్స్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయం తెలియజేసింది. దీనికి సంబంధించి ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ పేరుతో నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్ లో పెరుగుతున్న నయా సంపన్నుల జనాభా కూడా ఇందుకు దోహదం చేస్తుందని ఆ నివేదిక తెలిపింది. హైదరాబాద్ లో ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే బలంగా వెళ్లాలనుకున్నాయి. ఓఆర్ఆర్, మెట్రో రైలు విస్తరణతో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత, ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. ప్రభుత్వ సానుకూల విధానాలు ఇందుకు తోడయ్యాయి. దీనికి తోడు ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్ తో పోలిస్తే నగరంలో ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ రియాలిటీకి కలిసి వస్తున్నట్లు రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు. గతంలో నయా కుబేరులు మాత్రమే విశాలమైన ఖరీదైన ప్లాట్లు, బంగ్లాలు కొనేవారు. కోవిడ్ తర్వాత ట్రెండ్ మారింది. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్న ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఇప్పుడు ఈ తరహా నివాస గృహాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. చుట్టుపక్కల మంచి గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ విషయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇక దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్, కోకాపేట్, నియోపోలిస్, రాయదుర్గం, బాచుపల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్న లగ్జరీ విల్లాలు, ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్తో శివారు ప్రాంతాల్లోని భూముల ధర చుక్కలంటుతోంది. ఆ ప్రభావం లగ్జరీ ఇళ్ల ధరలపైన కనిపిస్తోంది. దీంతో గత ఏడాది నగరంలో నివాస గృహాల ధరలు 11% పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం 2-3 స్థానాల్లో ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ తెలియజేస్తుంది. నిపుణులైన ఉద్యోగుల లభ్యత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన సానుకూల వ్యాపార విధానాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులు బెంగళూరుకు ప్రధానంగా కలిసి వస్తున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా ఈడీ గులాం జియా తెలియజేశారు. కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఉన్న హైదరాబాద్ లో కొత్త కార్యాలయాల భవనాల అందుబాటు మాత్రం పెద్దగా లేదు. సెప్టెంబర్ త్రైమాసికంలో నగరంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 25% పెరిగినా 41 లక్షల ఎస్ఎఫ్టీ కొత్త కార్యాలయ సంస్థ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 25% తక్కువ రియాలిటీ కన్సల్టెన్సీ సంస్థ విస్టీని తెలిపింది. ఇండస్ట్రియల్ వేర్ హౌస్ ఆటోమేషన్ లో అగ్రగామి అయిన యాడ్ వెబ్ హ్యూమనాయిడ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రవేశిస్తుంది. వచ్చే ఏడాది తొలి హ్యూమనాయిడ్ రోబోను విడుదల చేయాలి అనుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక జియో ఏఐ వేదిక 5G సర్వీసులను ఉపయోగించుకుని హ్యూమనాయిడ్ అభివృద్ధికి రిలయన్స్ తో కలిసి పనిచేయనున్నట్లు
యాడ్ వెబ్ ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ వ్యాపార కార్యకలాపాల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇక సెల్ఫ్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్, మల్టీ మోడల్ డేటా సహాయంతో విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఇమిడిపోతూ పార్సల్ హ్యాండ్లింగ్, నాణ్యతా పరీక్షలు, పార్టింగ్ అసెంబ్లీ, వైపరీత్య సహాయక చర్యలు ఈ హ్యూమనాయిడ్ సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది అని కంపెనీతో సహా వ్యవస్థాపకుడు సీఈఓ సంగీత్ కుమార్ తెలియజేశారు. ఇవి బిజినెస్ అప్డేట్స్.